వేల సంవత్సరాల క్రితం భూమిపై శ్రీకృష్ణుడు పాలించిన అద్భుత నగరం ద్వారక. పురాణాల్లో చెప్పిన ఆ ద్వారక నిజమా లేక అబద్ధమా? నిజంగానే ద్వారక సముద్రంలో మునిగిందా లేదా అదంతా కట్టుకదా? గుజరాత్ తీరంలో సముద్ర గర్భంలో శాస్త్రవేత్తలకు దొరికిన ఆ పురాతన అవశేషాలు నిజంగా ఆ శ్రీకృష్ణుడు తిరిగాడిన దేదీప్యమానంగా పరిపాలించిన ద్వారకవేనా? కృష్ణుడి కలల రాజ్యమైన ద్వారక అంత అద్భుతమైన నగరంగా ఎలా నిర్మించబడింది? ఆ తర్వాత ఎందుకు ఎలా అదృశ్యమైంది? భారతదేశ చరిత్రతో పాటు మన ఇతిహాసాలలో ద్వారక నగరం గురించి చెప్పిన ఎన్నో రహస్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ద్వారక పేరు వినగానే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పరిపాలించిన ఈ నగరం ప్రస్తుతం సముద్ర గర్భంలో నిశ్శబ్దంగా ఉంటూ భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూరుస్తూ ఆనాటి గాథలకి నిలువెత్తు సాక్ష్యంగా ఉన్నాయి. అయితే అసలు ఈ మధురా నగరం ఎలా పుట్టింది, శ్రీకృష్ణుడు ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించాడు అనే వివరాల్ని పరిశీలిస్తే పురాణాల ప్రకారం హిందువులు అతి పవిత్రంగా భావించే 4 ధామాలు అంటే 4 ధామ్లలో ద్వారక ఒకటి. ద్వారక అంటే అనేక ద్వారాలు కలది అని అర్థం. వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారక నగరాన్ని ద్వారావతిగా అభివర్ణించాడు. ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది. శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని సంహరించడంతో మగధ రాజైన జరాసంధుడు మధురపై వరుస దండయాత్రలు మొదలుపెట్టాడు. దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకకు తరలించాడు. ఆ తర్వాత పశ్చిమ సముద్ర తీరంలో గోమతి నదీ తీరం వద్ద దీవుల సమూహాలన్నీ కలిపి విశ్వకర్మ సహాయంతో అద్భుతమైన ద్వారక నగరాన్ని నిర్మించారు. ఎత్తైన కోట గోడలు, పద్మరాగమణులతో మెరిసే భవనాలు, బంగారు తోరణాలు, అపారమైన సంపదతో ద్వాపర యుగమంతా ఈ నగరం అలరారిందని మహాభారతం, భాగవతం వంటి గ్రంథాల్లో వర్ణనలున్నాయి. యాదవులు ముఖ్యంగా శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో ద్వారక అపురూపమైన వైభవంతో విరాజిల్లింది. ద్వారక నగరం సంయుక్త రాజ్య సమూహరంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. అంధకులు, వృష్టులు, భోజులు ఇందులో భాగస్వాములుగా ఉంటూ పరిపాలన చేసేవారట. ద్వారకను పరిపాలించిన ఈ యాదవ వంశాలన్నింటినీ కలిపి దశారాస్ అంటారని పురాణాల్లో చెప్పబడి ఉంది. మరి అలాంటి వీరులైన రాజులు పరిపాలించిన అద్భుత నగరం ఎలా అదృశ్యమైంది? ఇతిహాసాల ప్రకారం మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 3138లో జరిగింది. ఆ తర్వాత 36 ఏళ్ళు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడు. కృష్ణుడి తర్వాత యాదవ రాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవడం వల్ల సామ్రాజ్యం పతనమైనట్లు చెబుతారు. యాదవ కులం కూడా అంతఃకలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది. యాదవ సామ్రాజ్య పతనం తర్వాత బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు. కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడి నుంచి నేరుగా స్వర్గానికి వెళ్ళాడని మహాభారతంలో ఉంది. అయితే రామాయణంలో శ్రీకృష్ణుడి ముందు అవతారమైన రాముడు చెట్టుచాటు నుంచి బాణం వేసి హతమార్చిన వాలి ద్వాపర యుగంలో బోయవాడిలా జన్మించగా అతడి బాణానికి కృష్ణుడు గాయపడిన దేహాన్ని త్యజించాడని ఇంకొన్ని పురాణాలలో ఉంది. ఏది ఏమైనా 120 ఏళ్ళు జీవించిన తర్వాత శ్రీకృష్ణుడు శరీరాన్ని వదిలేశాడని చరిత్ర చెబుతుంది. ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తిందట. ఆ రోజు సముద్రుడు ఉవ్వెత్తున ఎగిసిపడటం తాను చూశానని స్వయంగా అర్జునుడు మహాభారతంలో చెప్పినట్లు ఉంది. ద్వారక నగరం గురించి మహాభారతంలోని మౌసల పర్వం చెబుతుంది. శ్రీకృష్ణుడి అవతార సమాప్తి తర్వాత యాదవులు అంతఃకలహాల శాపగ్రస్తమైన సంఘటనలతో ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయింది. అయితే ఈ ప్రళయం రాబోతుందని ముందే తెలిసిన శ్రీకృష్ణుడు తన భక్తులకు ముఖ్యంగా అర్జునుడికి ఈ విషయం చెప్పి ప్రజలను వేరే ప్రాంతానికి తరలించమని ఆదేశించాడట. చివరకు సముద్రుడు ద్వారకను తనలోకి లాక్కున్నాడు. ఈ ఘట్టం శ్రీకృష్ణుడి మహిమకు, కాలచక్ర ప్రభావానికి నిదర్శనంగా చెప్పబడుతుంది. అయితే ఈ పౌరాణిక గాథ కేవలం కల్పితమా లేక దీని వెనుక చారిత్రక సత్యం ఉందా అనే ప్రశ్న దశాబ్దాలుగా శాస్త్రవేత్తలని వెంటాడుతుంది. గుజరాత్ తీరంలో ద్వారక పట్టణానికి సమీపంలో సముద్ర గర్భంలో జరిగిన పురావస్తు పరిశోధనలు ఆశ్చర్యకరమైన నిజాలను బయటపెట్టాయి. ద్వారక నగరం మిస్టరీ తెలుసుకోవాలని మొట్టమొదటిసారి 1960 నుంచి 70లో పరిశోధనలు మొదలయ్యాయి. అక్కడ నిర్విరామంగా కొనసాగిన పరిశోధనల్లో ద్వారక ఉనికిని చాటి చెప్పే ఎన్నో అవశేషాలు దొరికాయి. 1990లో అయితే ఏకంగా ఒక అద్భుతమైన నగరానికి సంబంధించిన పటిష్టమైన నిర్మాణ అవశేషాలు బయటపడ్డాయి. తీరం నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ దూరం వరకు ఈ నిర్మాణాలు వ్యాపించి ఉన్నాయి. పెద్ద పెద్ద రాతి గోడలు, బలమైన గోడలతో నిర్మించిన ఇళ్ల నిర్మాణాలు,
ఓడరేవుల వంటి కట్టడాలు, ఓడలు నిలపడానికి ఉపయోగించిన లంగర్లు బయటపడ్డాయి. దీంతో ఇది శ్రీకృష్ణుడి ద్వారకేనని సైంటిస్టులు కూడా నమ్మాల్సి వచ్చింది. అంతేకాకుండా దున్నపోతు, కొమ్ముగుర్రం, మేకపోతుల బొమ్మలు చెక్కిన నాణేలు కూడా దొరికాయి. ద్వారక పౌరుల గుర్తింపు కోసం శ్రీకృష్ణుడు అచ్చం ఇలాంటి నాణేలనే ముద్రించి ఇచ్చినట్లు హరివంశ పురాణంలో ఉంది. అంతేకాకుండా దొరికిన అవశేషాలకి కార్బన్ డేటింగ్ చేస్తే ఇవన్నీ 3500 నుంచి 2000 సంవత్సరాల నాటివని తేలింది. ఇది సరిగ్గా మహాభారత కాలానికి సరిపోతుంది. అంటే ఈ అవశేషాలన్నీ ఖచ్చితంగా ఆనాటి శ్రీకృష్ణుడు నిర్మించిన అధునాతన ద్వారక నగరానికి సంబంధించినవే అన్నమాట. ద్వారక రహస్యం భక్తులకు శ్రీకృష్ణుని మహిమకు నిదర్శనంగా నిలిస్తే, శాస్త్రజ్ఞులకు ప్రాచీన భారతీయ నాగరికత, ఇంజనీరింగ్ అద్భుతాలకు ఒక సవాలుగా నిలుస్తుంది. వేల సంవత్సరాల క్రితం సముద్రంలో ఒక నగరాన్ని నిర్మించడం, అది నీటిలో మునిగిపోవడం, ఈ రెండు అంతు చిక్కని ప్రశ్నలే. సముద్ర మట్టాల మార్పులు, సునామీలు లేదా ఇతర భౌగోళిక మార్పులు దీనికి కారణమై ఉండవచ్చని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నా, ఇది కేవలం ఒక సహజ సిద్ధమైన ఘటన లేక ఇందులో దైవశక్తి ప్రమేయం ఉందా అనేది ఇప్పటికీ ఒక అంతు చిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. భారతదేశ ప్రాచీన చరిత్రలోని ఆధ్యాత్మికతకి, పురాణైతిహాసాలకి, మన మేధస్సుకు అంతు చిక్కని రహస్యాలకి స్పష్టమైన నిదర్శనం ఈ ద్వారక నగరం. మరి ద్వారక నగరంపై మీ అభిప్రాయం ఏంటి? శ్రీకృష్ణుడి మహిమల గురించి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.